హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా గుడ్ మార్నింగ్. మనము ఒక చిన్న స్మాల్ ఇన్ఫర్మేషన్ మన ఆన్పెసో కంపెనీకి వచ్చినట్టయితే మన సిఇఓ గారు ఒకరే, ఓన్లీ వన్ సిఇఓ. ఆన్పెసో కంపెనీకి ఒక సిఇఓ గారు ఉన్నారు. మనకి అడ్మినిస్ట్రేషన్ ఉంది, మనకు కూడా టెక్ టీమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ సోర్స్ ఏంటంటే మన సిఇఓ గారు మార్కెట్లోకి కొత్త టెక్నాలజీ ద్వారా ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు. బట్ ఆ పరిచయం చేయబోయే దాంట్లో కీలక పాత్ర మన కంపెనీ విజన్ ఏంటంటే అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ. ఇది మనం జాగ్రత్తగా తెలుసుకోవాలా. అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ, ఈ అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ అనేది ప్రపంచ మానవాళి మీద దీని ప్రభావం చూపిస్తుంది. అంటే ప్రతి సామాన్యుడు కూడా, కామన్ మ్యాన్ కూడా ఇక్కడ ఆర్థికోన్నతిని పొందే అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా సరే, ఎక్కడైనా ఉన్న వాళ్ళైనా సరే, భూమి మీద జీవిస్తుంటే చాలు ఆ ఫ్యామిలీ వాళ్ళు లబ్ధి పొందే అవకాశాలు మన టూల్స్ ద్వారా వాళ్ళకి అవకాశం ఇచ్చే ఒక ఘనమైనటువంటి ప్రక్రియను తయారు చేశారు. ఇది విషయం. మన సిఇఓ గారికి, టెక్ టీమ్కి, అడ్మినిస్ట్రేషన్కి డిఫరెన్స్ ఏంటంటే మన సిఇఓ గారి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, మన సిఇఓ యాష్ ముఫారా గారి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆలోచనల్ని ఆయన మేధస్సుని అడ్మినిస్ట్రేషన్కి చెప్పి వాళ్ళ ద్వారా ఇలా చేయగలుగుతామని చెప్పి అడ్మినిస్ట్రేషన్ ద్వారా కూడా టెక్ టీమ్ బృందాలని కూర్చోబెట్టుకొని వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళకి సూచనలు ఇస్తారు. అంటే మన సిఇఓ గారు అడ్మినిస్ట్రేషన్కి, టెక్ బృందాలకి సూచనలు ఇస్తారు. ఇలా ఉండాలి, నా టూల్, నా అప్లికేషన్ ఇలా ఉండాలి, ఇలా మీరు తయారు చేయాలి, ఇలా ఫెసిలిటీ ఉండాలి, ఇన్ని ఫీచర్స్ ఉండాలి, అది ఇలా వర్క్ చేయాలి, ఓకే, ఇన్ని రకాల ఫీచర్స్ ఉండాలని చెప్పేసి వాళ్ళకి టెక్ బృందాలకి ప్లస్ అడ్మినిస్ట్రేషన్కి సలహాలు మన సిఇఓ గారు ఇస్తున్నారు ఇక్కడ. అది హైలైట్. ఓకే, ప్రపంచం మొత్తం అంతా సిఇఓలకి అందరికీ కూడా టెక్ టీమ్ బృందాలు అడ్మినిస్ట్రేషన్ సలహాలు ఇస్తే మన ఆన్పెసో కంపెనీలో సిఇఓ గారు టెక్ టీమ్ బృందాలకి, అడ్మినిస్ట్రేషన్కి మన సిఇఓ సలహాలు ఇస్తారు. ఇది రివర్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆయన మేధస్సుతోటే మాత్రమే ఇది బయటకు వచ్చింది. మనందరం దీన్ని గమనించాలి, ఓకేనా? అదేవిధంగా ఆ ఆలోచనలో ఒక భాగమే ఈ ఫౌండర్ పొజిషన్స్ అనమాట. అంటే ప్రపంచంలో ప్రతి ఒక్క సిఇఓ కూడా వచ్చే ప్రపంచ సంపదన అంతా కూడా వాళ్ళే అనుభవిస్తున్నారు. ప్రపంచంలో బోల్డ్ అంత డబ్బు ఉంది, ఎంతో డబ్బు ఉంది, కొన్ని కోట్ల డాలర్ల డబ్బు ఉంది, ట్రిలియన్ కోట్ల డాలర్ల డబ్బులు ఉన్నాయి. కానీ సామాన్యుడి దగ్గర డబ్బు లేదే. ఎందుకంటే వాళ్ళ స్వార్థ స్వలాభాల కోసం మాత్రమే వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి మనము ఖర్చు పెట్టే వాళ్ళంతా మనమే, కానీ మనకి ఎవరికి ఒక పైసా ఇవ్వరు. ఇంటర్నెట్ రీఛార్జ్ చేసుకోవాలన్నా మనమే రీఛార్జ్ చేసుకుంటాం, ఇంటర్నెట్ చూడాలన్నా మనమే సమయాన్ని వెచ్చించి, మన వ్యక్తిగత పనులు కూడా పక్కన పెట్టి మనం వెచ్చించి ఆ మూవీని చూస్తాం, ఆ ఎపిసోడ్స్ చూస్తాం, ఆ వెబ్ సిరీస్లు చూస్తాం, ఇవన్నీ చూసి కూడా క్రికెట్ని చూస్తాం. వీటన్నిటిని కూడా మనం ఎన్నో చూస్తూ ఉంటాం, టూల్స్, అప్లికేషన్స్ అన్ని వాడుకుంటూ ఉంటాం. బట్ మనకెవరికి కూడా ఒక పైసా ఇన్కమ్ సోర్స్ అనేది ఏ కంపెనీ కూడా ఇవ్వదు. కానీ మన సిఇఓ మాత్రమే, యాష్ ముఫారా గారు మాత్రమే మనకు ప్రజలు వినియోగించుకుంటున్నటువంటి ఈ అప్లికేషన్స్ ద్వారా వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ అనేది వాళ్ళకి ఆటోమేటిక్గా జనరేట్ అవ్వాలి అని టార్గెట్ చేశారు, డిజైన్ చేశారు. అది కూడా త్రూ క్యాట్మో సిస్టమ్ ద్వారా. క్యాట్మో అంటే కంప్లీట్ టోటల్ డిజిటల్ సొల్యూషన్స్, ఆటోమేషన్, టార్గెటెడ్ ట్రాఫిక్, మనీ ఇన్ ఆన్ ప్యాసివ్. క్యాట్మో సిస్టమ్ అంటే దాని పూర్తి అబ్రివేషన్ ఇంకా చాలా పెద్దగా ఉంది, మనం షార్ట్కట్లో చెప్పాం, సరేనా? కాబట్టి క్యాట్మో సిస్టమ్ అనేది ఉంది. కాబట్టి క్యాట్మో సిస్టమ్ అంటే ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లోని ప్రజలు మన ఆన్పెసో సిస్టమ్ స్టార్ట్ అయిన తర్వాత వాటిలో ఉన్నటువంటి మొబైల్ అప్లికేషన్స్ కానీ, వెబ్ అప్లికేషన్స్ కానీ, జస్ట్ వాళ్ళు వెబ్సైట్లోకి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే, ఫ్రీ రిజిస్ట్రేషన్, ఒక పైసా ఖర్చు లేకుండా, ఒక ఫ్రీ కస్టమర్. యూనిట్ అంటే ఏంటి? మన కంపెనీ స్లోగానే యూనిట్ టు వినిట్ అనమాట. వీఆర్ యూనిట్ టు వినిట్. యూనిట్ అంటే ఏంటి? మన కంపెనీలో ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే యూనిట్ అయినట్టు. ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ ఏంటి? ఫ్రీ కస్టమర్కి 10 ఓ కాయిన్స్ వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి, 10 ఓ కాయిన్స్ వెల్కమ్ బోనస్ వస్తుంది. జస్ట్ రిజిస్ట్రేషన్ అయిన దానికి కంపెనీ వెల్కమ్ చెప్తుంది కస్టమర్కి, ఓకే, 10 బోనస్తో చెప్తుంది. తర్వాత వాళ్ళ వివరాలన్నీ అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సక్సెస్ఫుల్గా అన్నీ అయిన తర్వాత వాళ్ళు ఫ్రీ టూల్స్ ఉంటాయి. మనకి ఒక 3 ఫ్రీ టూల్స్ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా 3 టూల్స్ని గిఫ్ట్గా ఇస్తున్నారు యాష్ గారు. అది ఓమెయిల్, ఓనెట్, ఓట్రిమ్. ఈ 3 కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా కీలకమైనటువంటివి, ప్రతి ఒక్క మనిషి కూడా ఖచ్చితంగా యూజ్ చేసుకునేటువంటి టూల్స్ అనమాట. ఈ కాలంలో, నేటి జనరేషన్, ఈ తరంలో ఖచ్చితంగా ఈ టూల్స్ లేనిది ఏ మనిషి కూడా
ఎటువంటి నెట్ సోర్స్ కూడా, ఇంటర్నెట్ సోర్స్ అనేది కానీ ఆన్లైన్లో కానీ ఏది కూడా చేయలేడు. కాబట్టి ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక ఐడి అనేది ఉండాల్సి ఉంటుంది. ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ అనేది కంపల్సరీ ఉండాల్సి వస్తుంది. కాబట్టి అట్లా ఆ ఐడెంటిఫికేషన్ కోసమే ఈమెయిల్ ఐడెంటిటీ కోసం మనం ఇట్లా ఓమెయిల్ అనేది డిజైన్ చేశారు యాష్ గారు. మన దగ్గర ప్రజెంట్ ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి మెయిల్ సర్వీస్ ఏమని తీసుకోండి, అన్నీ కూడా పెయిడ్ ప్రొడక్ట్సే. స్టార్టింగ్ ఫ్రీగా వస్తాయి, తర్వాత కొన్నాళ్ళకి పెయిడ్ ప్రొడక్ట్ అవుతాయి. జీమెయిల్ ఒకప్పుడు వచ్చిందండి, 20 years బ్యాక్ జీమెయిల్ వచ్చింది. ఇవాళ జీమెయిల్ పెయిడ్ ప్రొడక్ట్ అయిపోయింది. మీరు ఏదైనా 15 GB కంప్లీట్ అయిందంటే మీ జీమెయిల్లో యువర్ అకౌంట్ ఈజ్ అవుట్ ఆఫ్ స్టోరేజ్ అని వస్తుంది. మీ అకౌంట్ స్టోరేజ్ ఫుల్ అయింది, 15 GB కంప్లీట్ అయింది, మీరు 130 రూపాయలతో ప్యాకేజ్ చేసుకోండి, బేసిక్ ప్యాకేజ్ చేసుకోండి, 1 నెల రోజులు బెనిఫిట్ పొందండి, నోటిఫికేషన్స్ వస్తాయని చెప్తారు. అంటే ఇది వరకు ఉన్నటువంటి 1000 crores 1000 కోట్ల మంది ఫ్రీ కస్టమర్స్ ఒక పైసా ఖర్చు పెట్టకుండా జీమెయిల్లోకి అడుగు పెట్టారు. అందరూ కూడా జీమెయిల్ బై చేశారు, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని వాడుకుంటూ ఉన్నారు ఇప్పటిదాకా. వాళ్ళకి తెలియకుండానే ఆ జీమెయిల్లో నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి తెలియకుండానే నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి జీమెయిల్లో, రైట్? మనకు తెలియకుండానే కొన్ని యాడ్స్వి. అది ఎవరు ఇస్తుంటారు? జీమెయిల్ కూడా ఇస్తున్నాడు. ఒక 10 years బ్యాక్ ఇట్లా ఏవి కూడా యాడ్స్ వచ్చేవి కాదు, మనకు ఏవి యాడ్స్ వచ్చేవి కాదు. మనం ఏదన్నా నోటిఫికేషన్ పంపిస్తేనే దానికి రిప్లై ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఊరికనే ఏదో బ్యాంక్ అలర్ట్స్ అని అది అని అన్ని వాళ్ళే పంపించేస్తున్నారు, జీమెయిల్లోనే పంపించేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఎక్కడెక్కడ మార్కెట్లో ఉన్న అడ్వర్టైజ్మెంట్ యాడ్స్ అన్ని కూడా వాడు జీమెయిల్ రూపంలో పంపిస్తున్నాడు. బికాస్ ఆఫ్ ఎందుకంటే 15 GB ఈ కస్టమర్స్కి ఫుల్ కావాలి అని. 15 GB కంప్లీట్ చేసుకుంటే కదా మనం డబ్బు పెట్టి కొనేది, 130 రూపీస్ పెయిడ్ ప్రోడక్ట్ కొనేది. కాబట్టి జీమెయిల్ని మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే వాడికి లాభమే కదా. ఫ్రీగా ఇన్నాళ్ళు ఫ్రీగా అనుభవించినాడు వాడు, కొన్ని కోట్ల డాలర్లు అనుభవించాడు ఇప్పుడు దాకా. ట్రిలియన్ కోట్ల డాలర్లు సంపాదించాడు ఇప్పుడు దాకా జీమెయిల్ వాడు మాత్రమే. 1000 crore కస్టమర్స్, 1000+ crores ఉన్నారనమాట ఇప్పటికే. ఒక్కొక్క వ్యక్తి 4-5 జీమెయిల్, 7-8 జీమెయిల్, 10-20 జీమెయిల్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నావే ఉన్నాయి, 13 ఉన్నాయి నావి. అలాగా చాలామంది ఎన్నెన్నో వాళ్ళ అవసరాల కొద్దీ వాళ్ళు ఉన్నటువంటి కంపెనీల సోర్స్ కోసం అని కొత్త జీమెయిల్స్ అని ఓపెన్ చేసుకుంటారు. అవి వాడచ్చు వాడకపోవచ్చు మన సంబంధం లేదు. బట్ ఆన్లైన్లో ఉన్నాయంటే, మన మొబైల్లో ఉన్నాయంటే, మన మొబైల్లో ఇంటర్నెట్ ఉంది అంటే, మన కంప్యూటర్లో ఉన్నాయంటే, మన కంప్యూటర్లో ఇంటర్నెట్ ఉంది అంటే వాళ్ళకి ఇన్కమ్ అనేది జీమెయిల్కి ఆన్లైన్లో వెళ్తూ ఉంటుంది. డేటా సెంటర్కి, గూగుల్ డేటా సెంటర్కి వెళ్తూ ఉంటుంది. అర్థమైందండి? ఇలాగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, కామన్ మ్యాన్కి కూడా అందరూ కూడా యూజ్ చేసుకుంటున్నారు. జీమెయిల్ నుంచి మనకి ఎటువంటి లాభాలు లేవు. ఇక్కడ మన ఆన్‌పర్సీలో తీసుకున్నట్టయితే మనకి ఓమెయిల్ ఉంది. ఈ ఓమెయిల్ ద్వారా ఫ్రీ అనమాట. ఓమెయిల్ లైఫ్ టైం ఫ్రీ, లైఫ్ టైం. ఈ ఓమెయిల్ ఏం చేస్తారంటే మన దాంట్లో ఒకటి కాదు, మన దాంట్లో ఎట్లంటే టోటల్ డిజిటల్ సొల్యూషన్స్ ఇన్ అండర్ వన్ అంబ్రెలా. ఒక గొడుగు కింద అన్ని టూల్స్ ఉన్నట్టు. అంటే ఒక ఇంట్లోకి మనం వెళితే ఇంట్లో ఎలాగైతే కిచెను, బాత్రూము, హాలు, డైనింగ్ హాలు, బెడ్రూము ఇలాగ అన్నీ కూడా ఎలాగైతే ఉంటాయో సేమ్ అలాగా మన ఆన్‌పర్సీలోకి అడుగుపెట్టిన ప్రతి కస్టమర్ రిజిస్ట్రేషన్ చేసుకుని లోపలికి అడుగుపెట్టిన వెంటనే అక్కడ ఓమెయిల్, ఓనెట్, ఓట్రిమ్, ఎవ్రీథింగ్ ప్రపంచం అంతా మనకి ఒకే గొడుగు కింద ఉంటాయి. ప్రతి టూల్ కనెక్టివిటీ అయి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మన టూల్స్ అన్నీ కూడా ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఏ టూల్ మీరు యూజ్ చేసినా కూడా ప్రతి టూల్కి కూడా ఓ వ్యాలెట్ అనేది ఖచ్చితంగా లింకప్ అయి ఉంటుంది. మైగ్రేట్ చేసి ఉంటారు మన వాళ్ళు. కాబట్టి ప్రపంచంలో నలుమూలల్లో ఉన్నటువంటి ఏ కస్టమర్ అయినా సరే ఎటువంటి టూల్ని యూజ్ చేసినా కూడా ఆ టూల్ యూజ్ చేస్తున్న దాన్ని బట్టి ఆటోమేటిక్గా వాళ్ళకి ఓ వ్యాలెట్లో మన ఓ కాయిన్స్ అనేది, మన ఆన్‌పర్స్ ఓన్ కరెన్సీ ఓ కాయిన్, ఈ ఓ కాయిన్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. ఎవ్రీ సెకండ్ మీరు నిద్రపోతున్నా కూడా మీకు డబ్బు ఆర్జించే అవకాశం ఒక ఆన్‌పర్స్ ప్లాట్ఫామ్ మాత్రమే, ప్రపంచంలో ఎక్కడ లేదు. ప్రపంచంలో మీరు ఏ బిజినెస్ చేయాలన్నా, ఎక్కడన్నా కానీ మీరు డబ్బు సంపాదించాలన్నా మీరు రిస్క్ చేస్తేనే జరుగుతుంది. మీరు నడుచుకొని వెళ్ళి ఏదైనా పనులు చేస్తేనే, మీరు కార్లో వెళ్తారో, బైక్లో వెళ్తారో, ఫ్లైట్లో వెళ్తారో, నడిచి వెళ్తారో తెలియదు. కానీ మీరు మాత్రము మీరు చేసే బిజినెస్ని ఎదుటి వ్యక్తులకి, మీకు సంబంధించిన వ్యక్తులకి, మీకు తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి ఎవరికొకరు చెప్తేనే, వాళ్ళు మీలాగా చేస్తేనే మీకు ఇన్కమ్ సోర్స్ వస్తుంది. కానీ ఆన్‌పర్సీలో అలా కాదండి. ఎవరు లోపలికి వచ్చినా కూడా ఫ్రీ కస్టమర్గా లోపలికి వస్తారు, ఇనిట్ అయిపోతారు. వినిట్ కావాలంటే మన దగ్గర ఉన్నటువంటి అన్ని టూల్స్లో ఓ కనెక్ట్ అనేది ప్రపంచంలోనే ఇటువంటి ఆడియో వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్ ప్రపంచంలో ఎక్కడ లేదు, రైట్? 300